సార్ ఏకం మేడలు అనే ఒక సినిమాని ఒక చిన్న స్కాన్ పెట్టి అందరినీ మోసం చేసి మొత్తం ప్రమోషన్ కొట్టేశారు. కానీ మీడియా వాళ్ళని చాలా తక్కువ చేస్తున్నారు, తక్కువగా చూస్తున్నారు. మీరు గనక మీ దగ్గర నిజంగా దమ్ముండి మీరు ఒక్కటే ఆ మైండ్తో తీసుకొచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చారు కదా, మా వాళ్ళతో మీరు ఒక క్రికెట్ మ్యాచ్ ఆడి మీరు నిజంగా గనక గెలిస్తే మేము మా వైపు నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది, లేకపోతే మీతో మాకు సంబంధమే లేదు. అంతే అంతే. అరే మనం అందరం ఏం చేసిన పేక మెడల కోసమే. మీ పేక మెడలు అలా నిలబెట్టుకోవడానికి మేము ఉండాలి. మాతో ఆడి చూపించండి, మీ సంగతి ఏందో మేము తెలుసుకుంటాం. మీరు చూసుకుందాం. ఏం ఆడారా, ఏం స్పిరిట్ ఉందిరా మీలో. వాడు ఏం చేసినా, అవతల టీం వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు మాత్రం చాలా బాగా ఆడారా. వాళ్ళకి పేక మీద అరే మనం అందరం కలుద్దాం రా. అరే బాధపడద్దు, మీరందరూ చాలా చాలా బాగా ఆడారు. మీ హీరో గారు, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు దిగులు పడద్దు, అసలు ఎక్సలెంట్ గేమ్ ఆడారు సార్. కానీ మీరు కొట్టిన సిక్స్లు ఇవాళ మీరు ప్రొడ్యూసర్ కాబట్టి బతికిపోయారు కాబట్టి దాదాపు 15 బంతులు పోయినాయి బయటికి. 15 బాల్స్ పోయినాయి. గ్రేట్ జాబ్ అండి. మీరు కొట్టిన సిక్స్లు లాగానే మీ సినిమా కూడా హిట్ అవ్వాలి. అరే ఇప్పటి నుంచి మీడియా అంతా కూడా వీళ్ళంతా మంచిగా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ లాగా పోరాడారు. సినిమా రిలీజ్ అప్పుడు కూడా మనందరం కూడా మనకు చేతనైన సపోర్ట్ చేద్దాం. మీడియా మా వైపు నుంచి వచ్చిన మీడియా అంతా కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. రాకేష్ గారు వెరీ నైస్. మా వైపు నుంచి మీడియా అంతా కూడా సపోర్ట్ చేస్తండి. ఇక్కడ గెలుపు ఓటములు కాదు, ఎప్పుడైనా స్పోర్ట్స్ అనేది ఒక స్పిరిట్ కోసం ఆడతాము. వీఆర్ ఎంజాయింగ్ దట్ స్పిరిట్. ఆల్ ద వెరీ బెస్ట్. మేము రేపటి కోసం మా వాళ్ళు రేపు ఈ నైట్ కోసం, మీరు సినిమా కోసం కాదు అందరం సినిమా కోసం ఆడాం. ఆల్ ద వెరీ బెస్ట్.